హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చికెన్ని ముందుగానే వాటర్లో బాగా కడిగి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను కూడా ఆయిల్లో వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర, పుదీనా ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపును కూడా బాగా వేగనివ్వాలి. బాగా ఆనియన్స్ మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మూత మీద నుంచి వాటర్ పోసుకోవాలి. మేమైతే పోసుకుంటాం, మీరు కూడా పోస్తారా? చూడండి వాటర్ ఎలా వచ్చాయో లోపలికి. మనం కొంచెం కూడా వాటర్ పోయలేదు, అందులోకి వాటర్ వచ్చాయి. మూత పెట్టుకొని దాని మీద వాటర్ పోసుకుంటే ఇలా కర్రీ మొత్తం మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం స్కిప్ అయింది ఫ్రెండ్స్, మీరు కారం ఉప్పు వేసుకోండి. కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి ముక్కలు బాగా మగ్గుతున్నాయి. మగ్గేటప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో కర్రీ. అలా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ముక్క ఉడికేంత వరకు బాగా కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీనికి బగారా రైస్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే బగారా రైస్ చేశాను. బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మా బాబుకైతే తినిపిస్తున్నానండి. మా బాబు చాలా బాగుంది అని అన్నాడు. ఇంకా మీరు కూడా అలాగే చేసి పిల్లలకి తినిపించండి. ఫస్ట్ పిల్లలకి పెట్టద్దు కదండి, అందుకే నేను టేస్ట్ చూశాను. నేను టేస్ట్ చూసి మా బాబుకి తినిపించాను. బాగుందన్నాడు. బాయ్.